అధికార పార్టీతో అంటకాగితే ఏమవుతుందో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్తో పాటు ఆ తర్వాత కేసులో నిందితులుగా చేర్చిన వైనం ఏపీ చరిత్రలో తొలిసారిగా జరిగింది. ఈ ముగ్గురి వ్యవహారంపై తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. అఖిల భారత సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి. ప్రజాసేవ చేయడమే కాకుండా శాంతి భద్రతల పర్యవేక్షణలో కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కీలక పాత్ర పోషిస్తారు. ఐపీసీ, సిఆర్పీసీలను తమ భగవద్గీతగా భావించే ఐపీఎస్లు కొంతమంది ఏపీలో 2019 నుంచి 2024 వరకు వైసీపీని అమలు చేశారు. తొలుత ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గాను, ఆ తర్వాత ఏపీపీఎస్సీ సెక్రటరీ గాను వ్యవహరించిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇష్టారాజ్యంగా చలాయించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఏసీబీ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఆయన స్వగ్రామమైన నిమ్మాడలో అరెస్టు చేసి గుంటూరు వరకు 600 కిలోమీటర్ల దూరం కారులో తీసుకువచ్చారు. ముందు రోజే ఆయనకు సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా అరెస్టు చేసి తీసుకురావడంతో ఆయనకు మళ్లీ రీసర్జరీ చేయాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా రాష్ట్రంలో నాణ్యతకు, నిజాయితీకి మారుపేరైన సంఘం డైరీపై కూడా అక్రమంగా కేసు నమోదు చేసి సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసే వరకు పిఎస్ఆర్ ఆంజనేయులు వెంటాడారు. విజయవాడ సిపిగా ఉన్న కాంతిరాణా, దేవినేని ఉమాను అరెస్టు చేసిన వ్యవహారంలో చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కేసులో దేవినేని ఉమాను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్కు పంపారు. ఐపీఎస్ అధికారుల సంఘంలో కేవలం కార్యవర్గ సభ్యుడిగానే ఆయన ఉన్నప్పటికీ ఏకంగా ఆయనే అప్పటి తెలుగుదేశం నేతలు, పార్టీ అధినేత చంద్రబాబుపై ఐపీఎస్ అధికారుల సంఘం తరపున స్టేట్మెంట్లు కూడా ఇచ్చేశారు. ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం నేతలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగితే కనీసం నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టే విషయంలో కూడా కాంతిరాణా ఆధ్వర్యంలోని పోలీసు బృందం వ్యవహరించిన తీరు అప్పట్లో టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడలో టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి జరిగితే కనీసం ఆ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు కూడా ఆసక్తి ప్రదర్శించలేదని, పైగా వారిపై సింపుల్ సెక్షన్ పెట్టి చేతులు దులుపుకున్న వైనంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం నేతలపై కేసులంటే అత్యుత్సాహం ప్రదర్శించిన పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా ఇరువురు ఓవర్ యాక్షన్ కారణంగా నేడు సస్పెన్షన్ కు గురి కావడమే కాకుండా చివరకు ముంబై నటి జత్వాని కేసులో ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చేరే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఈ కేసులో అప్పటి డీసీపీ విశాల్ గున్ని సస్పెన్షన్ కు గురి కావడమే కాకుండా నిందితుడిగా కూడా చేర్చారు. విశాల్ గున్ని ఈ కేసులో ఉన్నతాధికారులు చెప్పిందే తడవుగా తాను వారి ఆదేశాలను పాటించి అమలు చేయాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సత్యనారాయణ కూడా కనీసం డాక్యుమెంట్లను పరిశీలించకపోవడం, ప్రాథమిక దర్యాప్తులో నిబంధనలను పాటించకపోవడంపై ఐపీఎస్ అధికారులతో పాటు కింది స్థాయి అధికారులు ఎలా వ్యవహరించారనేది స్పష్టమవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైసీపీ ప్రభుత్వం హయాంలో కక్ష సాధింపు చర్యలు అధికారులపై కూడా అమలు చేశారు. అసలు కొనుగోలు చేయని ఇంటెలిజెన్స్ పరికరాలను కొనుగోలు చేసినట్లు చూపించడమే కాకుండా ఇందులో అవినీతికి పాల్పడ్డారని నాటి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా కేసు నమోదు చేశారు. చివరకు ఈ కేసులో సస్పెండ్ అయిన ఏబి వెంకటేశ్వరరావును వెంటనే సర్వీస్లోకి తీసుకొని పోస్టింగ్ ఇవ్వాలని కోర్టులు ఆదేశించడంతో పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ రెండోసారి సస్పెండ్ చేశారు. చివరకు కోర్టు ఆదేశాలతో ఆయన రిటైర్ అవ్వడానికి 2 రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చారు. ఆనాడు ఏబి వెంకటేశ్వరరావుకు జరిగిన అన్యాయంపై ఐపీఎస్ అధికారుల సంఘానికి తానే ప్రతినిధిని చెప్పుకుంటూ టీడీపీ నేతలపై స్టేట్మెంట్లు ఇచ్చిన కాంతిరాణా ఎందుకు స్పందించలేదని పలువురు ప్రశ్నించారు. విజయవాడలో కాంతిరాణా ఇంకా అనేక సెటిల్మెంట్లలో కూడా పాల్గొన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చివరకు తెలంగాణలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు నిబంధనలు ఉల్లంఘించి ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తే ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందని, అటువంటి పరిస్థితి తెలంగాణలో రాకుండా ఐపీఎస్ అధికారులు వ్యవహరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి.
ఏపీలో ఐపీఎస్ అధికారులు ముగ్గురు నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించడమే కాకుండా ఒక మహిళను ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్టు చేయడం, ఈ అరెస్టుకు వారు చూపించిన డాక్యుమెంట్లను వీరే తయారు చేయడం వంటి అంశాలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముంబైలో పారిశ్రామికవేత్తను రక్షించేందుకు అక్రమ కేసు నమోదు చేసి ముంబై నటి జత్వానిని అరెస్టు చేయాలని ఆదేశించిన ఆనాటి వైసీపీ పెద్దలు సేఫ్ గా ప్యాలెస్లలో ఉంటే వారి ఆదేశాలతో అంటకాగిన అధికారులు వాటిని అమలు చేయడంతో కోర్టు చుట్టూ ముందస్తు బెయిల్ కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి విశ్లేషించారు.